తలకాయ, నిటారుగా దేహము, కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు ఉచ్చరించడానికి ఇవన్నీ దేవుడు యజ్ఞము చేయడానికే ఇచ్చాడు మనుష్యులకు. కానీ మన మానవులు తెలియక పాపాలు చేసుకుంటూ పోతున్నారు. మాకు ఇంకా మానవ జన్మ వద్దులే అని అన్నట్లు. కాబట్టి ఈ అవయవాలన్నీ మనకు ఇచ్చింది యజ్ఞములు చేయడానికి అని వేదములో భగవంతుడు చెప్పాడు. మీకు 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, నాలుక, పళ్ళు, పలకడానికి, చెయ్యడానికి మనస్సు, అర్థం కావడానికి మనస్సు, ఇవన్నీ ఇచ్చాను. ఏ జంతువులకు మనస్సు ఇవ్వలే, ఇటువంటి అవయవాలు ఇవ్వలే. కాబట్టి మానవుడికి ఇచ్చి ఈ యజ్ఞము చెయ్యండి, లోకోత్తరమైనటువంటి ఉపకారమైనటువంటి కార్యక్రమాలు చేసేదంతా యజ్ఞమే అన్నమాట. లోకానికి ఉపకారం చెయ్యి, అది పూజ. నీవు హింసలు చేసి నువ్వే పానుకుంటే, మందు కొట్టి పనుకుంటే